హోషేయ 6:1-2. మీకు హోషేయ పుస్తకం దొరకట్లేదా? మనము యెహోవా యుద్ధకు మరలదకు రండి, ఆయన మనలను చీల్చివేసిన, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములు అయిన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇది నీ రాజు, నీ మెస్సియా, నీ క్రీస్తు పొందేటటువంటి శిలువ మార్గం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎప్పుడు చెప్పాడు? హోషేయ ఎప్పటి వాడు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలు, నిన్ను కొట్టింది నేనే, నిన్ను బ్రతికించేది నేనే, నువ్వు సస్తావు కానీ నేను నిన్ను తిరిగి బ్రతికిస్తాను అని చెప్పాడు. ఆ ఇశ్రాయేలుకు ప్రతినిధిగా, ఆదాంకు ప్రతినిధిగా, అదమా నుండి వచ్చినటువంటి నీ ప్రభు డస్ట్, మట్టి అని అనుకున్నారు, మట్టిలో కలిసిపోతారు అని అనుకున్నాడు. మహిమ శరీరంతో బయటకు వచ్చాడు. తాకుదా అన్నాడు. తోమ అన్నాడు, నేను ఏళ్ళు పెట్టి చూడంతో నేను నమ్మలేనన్నాడు. దా ఇక్కడ పెట్టు, పొడిచారు కదా, పెట్టు ఇక్కడ పెట్టు. అన్నాడు. అంటే నా దేవా, నా ప్రభువా. అప్పుడు వెలిగే బల్బులు, దేవుడని, ప్రభువని. అంతవరకు మనిషి, మట్టి. భస్మ బుధవారం వెనకున్నటువంటి స్టోరీ. యువర్ కింగ్, నీ రాజు మట్టిని మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన రాజు. నిన్ను ఇక్కడి నుంచి తీసేసి ఏదో వేరే లోకానికి అని నువ్వు అనుకుంటున్నావు. నో, మట్టికి మహిమనివ్వాలి. ఈ మట్టిని నూతన ప్రపంచంగా చేయాలి. ఈ మట్టిని విశ్వ మానవ సమాజంగా చేయాలి. ఈ మట్టి మళ్ళీ ఇంకెప్పుడూ చనిపోయినటువంటి శరీరం, పునరుత్థానం అనేటటువంటి నూతన సృష్టిగా నిన్ను మార్చడం కోసం ఈ రాజు తనను తాను మట్టికి అప్పచెప్పుకున్నాడు, మరణానికి అప్పచెప్పుకున్నాడు. అందరూ అనుకున్నారు బట్టలు తీసి కొడుతూ ఉంటే 3 మేకులు పిక్కలేకపోయాడు అన్నారు. అందరూ బట్టలు తీసి కొడుతూ ఉంటే 3 మేకులు కొడితే పిక్కోలేకపోయాడు. కానీ వెనకున్న కథ, శిలువ మార్గం మేకులు పీకటం కాదు. మనిషిని మేకులా ఏ మరణమైతే బంధకాలలో ఉంచిందో, ఏ మరణమైతే నిజమైన శత్రువు రోమా సామ్రాజ్యం కాదు, శత్రువు ఇంకెవరో మనుషులు కాదు, శత్రువు మేకులు కాదు. అలా చేయటానికి ఉపయోగపడుతున్న భావజాలం, అలా చేయటానికి నిన్ను పురిగొల్పుతున్నటువంటి దేవునికి దూరమైన మరణానికి కారణమైన అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన, ఆ పరిపాలనను సిలువలో ఆయన తన సింహాసనముగా దాన్ని చేసుకుని, కాలు మీద కాలేసుకుని కూర్చున్నట్లుగా కూర్చుని, మరణమా రా అని పిలిచాడు, నేలా రా అని పిలిచి జీవం తెచ్చినవాడు జీవాన్ని అడ్డగించే మరణాన్ని ఇప్పుడు సిలువెక్కి పిలుస్తున్నాడు. కమ్ ఫేస్ మీ, నన్ను తాకి చూడు. తాకింది, మరణాన్ని చంపాడు, చావును చంపాడు. ఆయన చంపే వాళ్ళను చంపడానికి చాలా మంది దేవుళ్ళు వచ్చారు, చాలా మంది మనుషులు వచ్చారు. ఆయన గురించి తేడా ఏంటి? నిజమైన మనిషి చావును చంపడానికి వచ్చాడు. అండ్ హీ కిల్డ్ ఇట్. ఆయన చావును చంపి 3వ దినాన ఇంకెప్పుడు చనిపోని శరీరం లేచి చూపిస్తున్నాడు. రా, టచ్ చేయి. ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్ అండ్ ఇట్స్ ఎ బ్లిస్ఫుల్ ప్లేస్. భూమి ఆకాశముల మధ్య నిలబడుకొని భూమికి ఆకాశములకు వారధిగా మారటానికి వచ్చిన నీ రాజు క్రీస్తు శిలువ మార్గము. అది భూమి ఆకాశముల మధ్య వారధి. ఆకాశమును వంచి గగనమును చీల్చి మన మధ్యకు తీసుకొని వచ్చే పని నీ రాజు, నీ క్రీస్తు చేస్తున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం. యెషయా 64:1.
క్రీస్తు శిలువ మార్గం చివరికి ఏం సాధించుకొని గగనాన్ని చీల్చుకొని నీవు దిగి వచ్చినవు గాక, నువ్వు దిగి వస్తావు. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుతాయి. కీర్తనలు 144:5. కీర్తనలు 144:5. యెహోవా నీ ఆకాశం వంచి దిగిరా, నీవు ఆకాశమును వంచి దిగిరా. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. That has been the prayer. ఇది ప్రార్థన. అప్పటి నుంచి జరుగుతున్న ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబే శిలువ మార్గం. గగనాన్ని చీల్చుకొని ఈయన నా కుమారుడు అని చెబితే, ఇప్పుడు భూమిని ఆకాశమును ఒకే యూనిట్ గా మళ్ళీ చేయటానికి ఆయన చేసిన సృష్టి క్రమంలో మనం తీసుకొచ్చిన అక్రమాన్ని తీసేసి అంధకార సంబంధమైన దురాత్మ సమూహం యొక్క పరిపాలన నుంచి విడిపించి, ఫరో నుంచి విడిపించినట్లుగా మనుషుల పాపము మరియు అంధకారం నుంచి విడిపించి జ్యోతిర్మయుడైనటువంటి ఆయన గుణలక్షణములను ప్రచురించడానికి ప్రతినిధులుగా మనలను ఇక్కడ పెట్టాడు. అది శిలువ కార్యం. ఈ 40 దినాలు ఈ శిలువ కార్యాన్ని కనుక మీరు ధ్యానించగలిగితే, ఆయన సాధించినటువంటి నూతన సృష్టిని కనుక మీరు ధ్యానించగలిగితే, సమయం దొరికినప్పుడు నూతన సృష్టిని గురించి చదివే ప్రయత్నం చేయండి. దేవుడు ఎలా ఈ ప్రపంచాన్ని నూతనంగా మారుస్తున్నాడు. ఓ మై గాడ్, మీ మైండ్ బ్లో అయ్యేది. నరం ఇలా విచ్చుకుంటుంది, ప్రతి కణం విచ్చుకుంటుంది. నీ రాజు చేసే పని, నీ ప్రభువు చేస్తున్నటువంటి ఈ మహాకార్యమును తలపెట్టినప్పుడు నీకు కళ్ళు బయలు కలుగుతాయి. తలలో వచ్చుకుంటే ప్రార్థించుకున్నావు. నువ్వు మట్టి, నువ్వు భస్మం, కానీ నీలో మహిమను నింపడం ఈ 40 దినాల ప్రయాణం యొక్క ప్రధాన లక్ష్యం. నిన్ను మళ్ళీ మట్టిగా, నిన్ను మళ్ళీ పతన స్థితిలోనికి తీసుకొని వెళ్ళే ఆలోచనలు, గుణం, స్వభావం, అలవాటు, దేవునికి, దేవుని స్థానిక మందిరానికి దూరమైపోయేటటువంటి నీ వ్యసనం ఈ 40 దినాలలో ఉపవసించలేవా? ప్రభు దగ్గరికి ఉన్నది ఉన్నట్లుగా ఉన్న పాటున రాలేవా? ఈ రాత్రి శిలువ ధ్యానాలలో నుంచి ఆయన నేర్పిన పాఠం, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, కుష్ఠరోగివా, నేను నీ ఇంటికి వస్తా, నీతో భోజనం చేస్తా. పాపి అనుకుంటున్నావా, నేను నీ దగ్గరికి వస్తా, నీతో స్నేహం చేస్తా. పాపపు సొమ్ము ఎక్కువైందా నీ దగ్గర? నువ్వు నన్ను అభిషేకించేటటువంటి మనసు నీలో ఉంటే నేను నీ ఆరాధనను స్వీకరిస్తాను. నేను మంచివాడిని, నీవాడిని. నన్ను నమ్మితే, నన్ను అనుసరిస్తే, నా మార్గాన్ని, ఈ శిలువ మార్గాన్ని పట్టుకుంటే నూతన సృష్టిగా మారతావు. నూతన సృష్టిగా ప్రపంచాన్ని ఆశీర్వదించేలా చేస్తాను. చిన్న కమిట్మెంట్, చిన్న నువ్వు తీసుకోవాల్సినటువంటి తీర్మానం. స్థానిక సంఘంలో నూతన సృష్టిగా ఈ గ్రామానికి, ఈ మండలానికి నూతన సృష్టిని పరిచయం చేసే ప్రతినిధిగా బ్రతకడం. కృప కలిగిన తండ్రి, నీ రాజ్యము, నువ్వు చేస్తున్న సృష్టి, ఆ సృష్టి కార్యంలో మేము భాగం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నట్టు, జలములపై అల్లాడుచున్నట్లుగా మాపై అల్లాడుచు మమ్మును మీ యొక్క వరములతో, ఫలంతో నూతన సృష్టిగా, ఎప్పుడు మరణాన్ని చవి చూడనటువంటి శరీరముల వైపు మా ప్రయాణం, ఈ ప్రయాణంలో నెలా బయటకు రా అనే మార్గాన్ని తీసే దేవుడు. వచ్చిన వారు అనేకులు మార్గం కోసం చూస్తున్నట్లున్నారు. ప్రభా, అప్పుల బాధ, మార్గం లేదనుకుంటున్నారు, మార్గాన్ని తెరవండి. శరీరంలో ఉన్న రోగం, రుగ్మత, మార్గమిక లేదు అనుకుంటున్నారు, మార్గం తెరవండి. కృప కలిగిన తండ్రి, వారిని తాకండి. సంపూర్ణ స్వస్థత ఈరోజు రాత్రి కలుగు చేయండి. కృప కలిగిన తండ్రి, దయ్యముల చేత పీడింపబడుతున్నవా, దయ్యముల చేత బాధపడుతున్నవా, ఈ రాత్రి మీ యొక్క తాకిడి,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మార్గం తెరిచేలా వీరిని తాకమని, జలములపై అల్లాడుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, పొదుగుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రజలను పొదగమని, సంపూర్ణ మనుష్యత్వం వైపు నడిపించడం. తండ్రి ప్రభా, పెళ్లి కొరకు, వివాహం కొరకు వేచి చూస్తున్నటువంటి నా చెల్లెలు, అక్కలు, వివాహం కొరకు వేచి చూస్తున్నటువంటి నా తమ్ముళ్ళు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వ్యాపారం కొరకు, ఉద్యోగం కొరకు వేచి చూస్తున్నటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెలు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కృపగలిగిన తండ్రి, వారి చదువుకు అనుసారంగా, వారి హృదయంలో ఉన్న ఆశకు అనుసారంగా పరిశుద్ధాత్మ దేవ వారిని పొందడము, మార్గమును బయటకు తీయడం ఈ పాదములు చెంతపడుతున్నాను. ప్రభా, శిలువ మార్గంలో మాకు విజయమును, సంపూర్ణ మనుష్యత్వమును దయచేసి ప్రార్థన. యెహోవా కృపగల తండ్రి, నీ పాదముల చెంతకు నీ కుమారుడు, మా రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున తీసుకుని వస్తున్నాను తండ్రి. ఆమేన్.